గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉండబోతుంది. హలో గాయ్స్, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాం అనమాట నేను ఇష్యూ. సో ఏంటి అంటే వీఆర్ ప్రెగ్నెంట్. సో ఇది యాక్చువల్గా యూఎస్లో ఏంటంటే మనకి యూఎస్లో ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో టెస్ట్ చేసుకుంటాం కదా. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వెంటనే ఇవ్వరు అనమాట అపాయింట్మెంట్. డెఫినెట్లీ వాళ్ళు మనకి 40 days తర్వాత, మన పీరియడ్ మిస్ అయిన 40 days తర్వాత ఇస్తారు. సమ్వేర్ అరౌండ్ 7 weeks 8 weeks అప్పుడే ఇస్తారు మనకి అపాయింట్మెంట్. మేము ఎప్పుడో మాకు 4 weeks అప్పుడు తెలిసినప్పుడు బుక్ చేసుకుంటే 8th week అప్పుడు ఇచ్చారనమాట. సో ఇది ఫస్ట్ స్కాన్ చేస్తారంట ఈరోజు. స్కాన్ చేసి బేబీ ఎట్లున్నారు ఏంది లోపల అని చెప్పేసి చెప్తారు. సో వీఆర్ టెన్స్డ్, ఫింగర్స్ క్రాస్డ్. సో అంత మంచిగా అవ్వాలని అనుకుంటున్నాము. ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. చూద్దాం ఎట్లుంటుందో. రియల్లీ ఎక్సైటెడ్. సో కొంచెం నర్వస్గా ఉంది, కొంచెం భయం అవుతుంది. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. సో లెట్స్ సీ. సీ యు గైస్ అగైన్. బాయ్. సో గైస్ ఇదే అనమాట మన హాస్పిటల్. అయితే మనమైతే వెళ్ళిపోదాము. సో హాస్పిటల్లో ఎవ్రీ విజిట్లో మనం హాస్పిటల్కి వెళ్ళంగానే మన వెయిట్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, అండ్ యూరిన్ శాంపుల్ కూడా లీవ్ చేయమంటారు ఎవ్రీ విజిట్లో. మనము ఇండియాలో డాక్టర్ రూమ్స్కి మనం వెళ్తాం కదా గైస్, ఇక్కడ మన రూమ్కి డాక్టర్స్ వస్తారనమాట. సో మేము డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి బీపీ అని చెక్ చేసుకున్నారు, అన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ పడుకోవాలంట, చెక్ చేస్తారంట. చూద్దాం. సో డాక్టర్ వచ్చారు, ఇప్పుడే కలిసారనమాట. అంత బాగుందని చెప్పారు. సో ఏ రెస్ట్రిక్షన్స్ అయితే చెప్పలేదు యాజ్ ఆఫ్ నో. ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే సోనోగ్రఫీ చేయట్లేదంట, ఇంకో రోజు స్కెడ్యూల్ చేశారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే చేశారు. ఆ క్వశ్చన్స్ అయితే క్లారిఫై చేశారు గైస్. నేను ట్రిపుల్ కూడా వెళ్ళొచ్చంట. చెప్పు. హై గైస్, ఈరోజు స్కానింగ్ తెచ్చుకోవడానికి వచ్చాను. వీఆర్ ఎక్సైటెడ్, కానీ భయం కూడా వస్తుంది. సో లెట్స్ సీ. దిస్ ఇస్ మై ఫస్ట్ స్కాన్. అంతే గైస్ యాజ్ ఆఫ్ నౌ. సో హియర్ కమ్స్ మై లిటిల్ పీనట్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది హార్ట్ బీట్ అనమాట, రివర్ ఓవర్ ద క్లౌడ్ అనమాట. అంత హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం పేరెంట్స్ కెన్ రిలేట్ టు దిస్. You have an appointment on 5/6. But I want to do an intake there, so let me see. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను. హలో గైస్, సో ఇది నా ఫస్ట్ సిట్ అండ్ టాక్ వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్ వీడియో. అండ్ నేను యాక్చువల్గా అందరు చేసేలాగా ఇట్లా నేను చూసుకున్న దగ్గర నుంచి అంత వీడియో అంతా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతానని. అందుకని ఆ వీడియో చేయలేదు. సరే, ఇంట్లో వాళ్ళకి వీడియో రికార్డింగ్ చేసిన వీడియో ఏమో మ్యూట్ అయిపోయింది. స్క్రీన్ రికార్డింగ్ చేశాను కానీ వాళ్ళ వాయిస్ లేవు కనిపించట్లేదు. సో బేసికల్లీ ఏంటంటే అంతా ఫ్లాప్ అయింది. బట్ స్టిల్ మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో అనమాట. వాషింగ్టన్ DC ట్రిప్ వెళ్ళాం కదా, మీరు నా బ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు డెఫినెట్గా తెలిసి ఉంటుంది. సో వాషింగ్టన్ DC వెళ్ళినప్పుడు నేను నాకు పీరియడ్ స్కిప్ అయినాయి. నేను వచ్చినాక చూసుకుందాం అన్న థాట్లో ఉన్నాను, అసలు ఆలోచించలేదు దాని గురించి. అండ్ ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే చెక్ చేసుకున్నాను అనమాట. అవ్వదులే, డిలే అయి ఉంటుంది అని అనుకున్నా కానీ ఇదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ రియల్లీ ఫెల్, అసలు రాదనుకుని వీడియో కూడా షూట్ చేసుకోలేదు నేను. అండ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అర్రే వీడియో మిస్ అయ్యాను అని అనిపించింది.
బట్ సో ట్రిప్ అంతా నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు. హోల్ ట్రిప్ నేను వాషింగ్టన్ ట్రిప్ అంతా నేను ప్రెగ్నెంట్ అని మా ఇద్దరికి తెలియదు అనమాట. సో అది అలా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత దెన్ మాకు అర్థమైంది, తెలిసింది. అండ్ ఇక్కడ యూఎస్లో ఎట్లా అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అపాయింట్మెంట్ అనేది ఇవ్వరనమాట. ఆల్మోస్ట్ ఒక 40 days అయితే వాళ్ళు వెయిట్ చేయమంటారు మనని. సో మనకి ఇప్పుడు ఈరోజు మనం చెక్ చేసుకొని మనం అపాయింట్మెంట్ కోసం కాల్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 40 days తర్వాత మనకి అపాయింట్మెంట్ ఇస్తారు. అండ్ దానివల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అప్పటికి 6 weeks 7-8 weeks ఆ టైంలోనే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తారనమాట వాళ్ళు. అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. సో ఈ టైం ఇంటర్వెల్లో నేను రోజు ప్రెగ్నెన్సీ కిట్స్ మీద కిట్స్ అయిపోగొట్టేసేదాన్ని. నిజంగానే నేను ప్రెగ్నెంటా కాదా అని రోజు చెక్ చేసుకుంటూనే ఉండేది. ఎందుకంటే డాక్టర్ ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు కదా. అండ్ మనకి అపాయింట్మెంట్ కూడా ఆల్మోస్ట్ 8th week అట్లా ఆ టైంలో ఇచ్చారు. సో ఈ టైం అంతా చెక్ చేసుకుంటా తెగ కిట్స్ ఫినిష్ చేశాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీరు. సో నాకు ఆల్మోస్ట్ 7th weekలోనో 8th weekలోనో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. సో అట్లా జరిగింది ఈ ఫస్ట్ టైం. దాకా నేను ఏదైతే హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ వెళ్తున్నానో అవన్నీ పెట్టా కదా. సో బేసికలీ ఈ సిట్ అండ్ టాక్ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను టోటల్గా ప్రెగ్నెన్సీ సిరీస్ని 3 videosగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని చెప్పడం కోసమే ఈ వీడియో. అండ్ మోస్ట్లీ అందరు ఇవే వీడియోస్ చేస్తున్నారు, బట్ నా ఎక్స్పీరియన్స్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అన్న థాటే అనమాట ఈ వీడియో వెనకాల నా ఆలోచన. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నాకు ఎక్కువ సిమ్టమ్స్ ఏం లేకుండే, వామిటింగ్స్ కానీ ఏమీ లేవు. బట్ ఓన్లీ ప్రాబ్లం ఒకటి నేను ఫేస్ చేసిందంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేది నాకు. ఊరికే గ్యాస్ ఫామ్ అయితే ఉండేదన్నమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది పడేదన్నమాట. మోస్ట్లీ 2 issues ఉంటాయి, ఎదర్ వామిటింగ్స్ నాషియా కానీ లేదంటే ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఉంటాయి అన్నమాట. నాకు వామిటింగ్స్ లేవు బై లక్, అండ్ మా మమ్మీకి కూడా లేవు. బట్ సిరికి అయితే విచ్చలవిడిగా ఉండేవన్నమాట. సో ఇంకా వామిటింగ్స్ లేదు, ఒక అందుకు మంచిదే అయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే యూఎస్లో ఉంటున్నాం కదా, మనకి హౌస్ హెల్ప్కి కూడా ఎవరు ఉండరు. ఇండియా నుంచి ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయడం కూడా కష్టమైపోతుంది అనమాట, వీసాస్ కూడా దొరకట్లేదు. సో అందుకని ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలాకలా మేనేజ్ చేస్తానో చేయలేని అనిపించింది ఫస్ట్ ఇనిషియల్లీ. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, నాకు కొంచెం అలవాటు పడ్డాను అనమాట. సో బేసికలీ ఓన్లీ ప్రాబ్లం నాకు ఎక్కడొచ్చేదంటే నేను మార్నింగ్ లెగసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే నాకు చాలా బాధగా అనిపించేది. రెస్ట్ ఆఫ్ ది డే అంతా బాగానే ఉండేదాన్ని, బట్ మార్నింగే కొంచెం ఇబ్బంది అనిపించేది అనమాట. లైట్ నాజియా ఉండేది అండ్ అప్పుడప్పుడు కడుపులో తిప్పడం అలాంటివి ఉండేవన్నమాట. అండ్ మెయిన్ ఇష్యూ అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూ. సో బేసికల్లీ ఇంకోటి ఏంటంటే స్లీప్ ఇష్యూ కూడా ఉండేది నాకు. అండ్ నేను ఎట్లా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూని తగ్గించుకున్నాను అనేది చెప్తాను అనమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎలా అంటే ఇంటర్వెల్స్లో ఫుడ్ తినాలి. ఒక్కసారిగా యాంపుల్ అమౌంట్ ఆఫ్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే తినిన వెంటనే ఇట్లా లే డౌన్ అవ్వడం వల్ల కానీ, ఇలా పడుకోవడం వల్ల కానీ ఒక కైండ్ ఆఫ్ గ్యాస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్వెల్స్లో తినాలి, దట్టు స్మాల్ అమౌంట్స్ తీసుకోవాలన్నమాట. సో అది నాకు ఇనిషియల్గా తెలీదు. తర్వాత నేను డాక్టర్ని అడిగినాక నాకు బాగా ఇవన్నీ కొంచెం నేను ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసిన తర్వాత ఇదంతా తెలిసింది. అండ్ తర్వాత ఎంత చేస్తున్నప్పటికి కూడా ఇంకా ఇష్యూ వస్తూనే ఉంది. ఇంకా డాక్టర్ కన్సల్ట్ అయితే నాకు టమ్స్ అని చెప్పేసి ఇట్లాంటివి టాబ్లెట్స్ ఇచ్చారనమాట. సో బేసికలీ అంటే మీరు కూడా ఇవి వాడండి అని నేను చెప్పట్లేదు, నేను డాక్టర్ని కూడా కాదు, నా డాక్టర్ చెప్పింది నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి, ఇలా నేను చెప్పానని తీసుకోవద్దు. నాకు ఇవి ఇచ్చారని చెప్తున్నాను అనమాట. ఇవి జస్ట్ మనకి ఇండియాలో తిమ్మెర బిళ్ళలు అంటారు కదా, అట్లుంటవి. జస్ట్ మనం
చప్పరిస్తే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్లో రిలీఫ్ అయితే ఇస్తుంది. బట్ నాకు ఇది చాలా అంటే చాలా యూజ్ అయింది మొత్తంలో. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తము నాకు ఇదే ప్రాబ్లము. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు చాలా కష్టం అనిపించింది, బికాస్ నాకు కూడా కొత్త, ఎవరు లేరు చెప్పడానికి, అండ్ ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఐఎమ్ బెటర్, ఆల్ గుడ్ అనిపించింది. సో ఇట్లా నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే నడిచింది. బట్ నేను ఈ హోల్ ప్రెగ్నెన్సీలో ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చింది ఇట్లా పడుకొనే ఉండాలి అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. నేను మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అయిపోయే వరకు కూడా ఫుల్ యాక్టివ్గా ఉండాలి అని అనుకున్నాను. సో నేను యాక్టివ్గా ఉంటే బేబీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నా పనులు నేనే చేసుకోవడం, అన్నీ నేనే చేసుకోవడం ఇట్లా చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఆఖరికి గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా నేను వెళ్ళిపోతుండేది. ఈ ప్రెగ్నెంట్ అయ్యాను ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నట్టు నేను లేను. సో అలా అనమాట. అండ్ నేను ఆ వీడియోస్ అన్నీ నేను చేసినవన్నీ ఫ్లాప్ అయినాయి. బట్ ఏం చేయాలో నాకు తెలియదు. బట్ నేను పెట్టలేకపోతున్నాను అవన్నీ. బట్ ఇలా ఒక వీడియో లాగా చేసి సిరీస్ లాగా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ వాట్ హ్యాపెండ్ విత్ అస్. అండ్ అది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. అంటే ఇది జరగక ముందే మేము న్యూయార్క్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫర్ 3 months బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. వెళ్ళాలా వద్దా అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాము. సో సరే అని చెప్పేసి ఆల్మోస్ట్ డాక్టర్ని కనుక్కొని దెన్ వీల్ డిసైడ్ అని అనుకున్నాము. డాక్టర్ అన్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నారు, ట్రావెల్ చేయొచ్చు అన్నారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. కానీ మాకు స్టిల్ ఒక కైండ్ ఆఫ్ భయం అయితే ఉండింది. వెళ్ళాలా వద్దా, హోల్ ట్రిప్ ప్లాన్ చేసేసాము, అన్నీ బుక్ చేసేసాము, ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేసేది అని చెప్పేసి సరే ట్రై చేద్దాం, డాక్టర్ చెప్పారు కదా అని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ ఆ వ్లాగ్ కూడా సో నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు ఆ వ్లాగ్స్ కూడా. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ట్రావెలింగ్లో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఏమేం చేశాను, ఇలాంటి సిరీస్ మీరు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఛానల్లో. సో లెట్స్ సీ ఆ ట్రిప్ ఎలా ఉండబోతుందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్లో డాక్టర్స్ ఒక డిఫరెన్స్ నేను చూసాను ఏంటంటే, ఇండియాలో మన వాళ్ళు ఎక్కువ పరిగెత్తనివ్వరు, మామూలుగా పనులు చేసుకొనివ్వరు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. బట్ యూఎస్లో డాక్టర్స్ అయితే ఏం చెప్తారంటే, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది, గో ఫర్ వాకింగ్, జిమ్స్ కూడా వెళ్ళమంటారు, అన్నీ ఫుల్ యాక్టివ్గా ఉండమని చెప్తారు. ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని చెప్తారు, సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ వరకు ఓకే అని చెప్తారు అనమాట. ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏం ఉండవు. బట్ నేనైతే హోల్ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తము నేను మన ఇండియాలో కొన్ని మనం అవాయిడ్ చేస్తాం కదా, పైనాపిల్ అండ్ నువ్వులు సంథింగ్, ఇలాంటివన్నీ నేను తీసుకోలేదన్నమాట. పర్సనల్ వాళ్ళు ఏం ప్రాబ్లం చెప్పలేరు. బట్ మనం ఇండియాలో పెరిగొచ్చాం కాబట్టి మనకు ఆ థాట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఏం చేయలేదన్నమాట. ఇవి అన్నీ అవాయిడ్ చేశాను. అండ్ వర్కౌట్స్ ఇలా నేనేం చేయలేదు. ఫస్ట్ ట్రైమిస్టర్ నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను, బికాజ్ ఇప్పుడిప్పుడే కదా, ఎందుకు వర్కౌట్ చేసి అనవసరంగా రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే నేను అసలు ఏమీ డిఫరెన్సియేషన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫుడ్ గురించి నాకు డాక్టర్ చాలా నీట్గా చెప్పారనమాట. ఫుడ్ సంగతి ఏంటంటే, నువ్వు చాలా లిమిటెడ్గా తీసుకోవాలి ఫుడ్ అని చెప్పారు. అంటే ఓవర్ ఈటింగ్ చేయొద్దని చెప్పారు. ఎంత ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన మనం డైలీ తినే ఫుడ్ కన్నా ఒక 200-300 క్యాలరీస్ ఎక్స్ట్రా తింటే దట్స్ ఇనఫ్ ఫర్ ద బేబీ అని చెప్పారనమాట. సో మామూలుగా యూఎస్లో నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, హోల్ ప్రెగ్నెన్సీలో ఐడియల్ వెయిట్ గెయిన్ ఇస్ 7 to 8 kgs అని చెప్పారు. అండ్ మనోళ్ళు ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10-15 kgs అన్నారు కానీ, బట్ ఐడియల్ వెయిట్ ఈస్ 8 kgs అని చెప్పారనమాట. సో ఇక్కడైతే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమంటారు. అంటే మనం యూజువల్లీ ఇండియన్స్ కార్బ్స్ ఎక్కువ తింటాం కదా, బట్ దే విల్ గివ్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ప్రోటీన్, ఫైబర్ అండ్ లిటిల్ అమౌంట్స్ ఆఫ్ కార్బ్స్, ఈ 3 మిక్సప్ చేసుకొని తినాలని చెప్తారు. నేను
మొత్తం అట్లనే తిన్నాను. హోల్ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అట్లనే తిన్నాను. అండ్ నేను మంత్కి 1 kg కన్నా ఎక్కువ పెరగలేదన్నమాట. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను టోటలీ 2 kgs పెరిగాను ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంతే. ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే లేదు. చాలా నీట్గా తిన్నాను, జంక్ అస్సలు తినలేదు. నాకు ఇన్ కేస్ బేసికలీ నాకు ఒక లక్కీ థింగ్ ఏంటంటే నాకు క్రేవింగ్స్ లేకుండే. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు తినేదాన్ని, 2 weeksకి ఒకసారి అట్లా ఒక ఇంటర్వెల్ పెట్టుకునేది, అప్పుడే తినేదాన్ని. అండ్ ఓవర్ ఈటింగ్ ఇట్లాంటివన్నీ చేయలేదు. దానివల్ల నాకు వెయిట్ గెయిన్ ఎక్కువ లేదు. అండ్ నా బేబీ కూడా మంచిగా గ్రో అయింది యాజ్ ఆఫ్ నౌ. సో ఇట్లా జరిగిందనమాట హోల్ ప్రొసీజర్. కొంచెం స్లీప్ ఇష్యూస్ ఉండేవి, నిద్ర పట్టేది కాదు. బట్ అది నేను దానికి డాక్టర్ని అడిగితే ఇట్స్ ప్రెటీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. సో నేనేం చేసేదంటే నాకు ఎప్పుడు నిద్ర వస్తే ఎనీ టైం నిద్రపోతుండేది. ఎందుకంటే మళ్ళీ నాకు టైం టు టైం నిద్ర పట్టేది కాదు కాబట్టి నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోయేదాన్ని. అండ్ దట్స్ హౌ ఐ మేనేజ్డ్. ఈ హోల్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఇంట్లో పనులు ఇవన్నీ ఒక వర్కౌట్ లాగే అయిందని చెప్పేసి నేను ఎక్స్ట్రా వర్కౌట్ అనేది బయట చేయలేదు. బట్ నేను కమింగ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, నా ప్రెగ్నెన్సీలో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ మై మీల్ ప్లేట్స్ ఆల్సో, నేను కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టాను, అవి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు తెలిసి ఒక 1 అల్ట్రాసౌండ్ తీశారు, 1 అల్ట్రాసౌండ్ స్కాన్ తీశారు అనమాట. సో నేను అది కూడా వీడియోలో పెడతాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దట్స్ ఆల్ గైస్, స్టే ట్యూన్, బాయ్.